రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం అటు లిక్కర్ గాని లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు గాని అన్ని, అలాగే అప్పులు కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే, అంటే ప్రభుత్వం యొక్క అకౌంట్ లోనే 10 లక్షల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసింది. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి అసలు చెప్పవలసిన, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళ ఎంత దారుణంగా ఉందనేది ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న అధికారులు తప్ప పబ్లిక్ తెలిసే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వం ఈ అప్పులు ఎందుకు చేసింది, ఈ అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే మనం సున్నా అని చెప్పుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే స్థితి అంటే కెపాసిటీ ఏంటంటే జీరో. బహుశా గతంలో ఎప్పుడో బీహార్ కో ఎవరికో వచ్చిందని చెప్పేవాళ్ళు, అదే స్టాటిస్టిక్స్ మన దగ్గర ఇప్పుడు రెడీగా లేవు. అటువంటి బీహార్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది. అలాగే చాలా వెనకబడిన రాష్ట్రం అనుకున్న ఒరిస్సా కూడా ఇవాళ నెంబర్ 1 లో ఉంది. దీనికి కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రులు గాని లేదంటే అక్కడ పరిపాలించిన పార్టీలు గాని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకు చేశారు తప్ప స్వల్పకాలిక వీటిల్లో గాని అవినీతికి గాని దూరంగా ఉన్న పరిస్థితి. కానీ మన రాష్ట్రం అంతకు భిన్నంగా ఉంది. 2019-24లో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి భారతదేశంలో ఏ రాష్ట్రం జరగలేదు. రెండోది, ఈ రాష్ట్రం చేసిన అప్పులు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలే. అప్పులు అంటే నాకు నెలకి 20,000 జీతం వస్తే నేను 5,000 అప్పు చేయొచ్చు. కానీ నాకు 20,000 జీతం వచ్చినప్పుడు 50,000 అప్పు చేస్తే ఆ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ రాష్ట్రం పరిస్థితి కూడా అదే.